మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అది దాని విషయం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు వాటిని ఖండించినారు. ఖండించిన దానిలో ఒక ఏం పేరు కాదు కార్తీక్ క్షమాపణ చెప్పడం జరిగింది. సో దాన్ని అంతటితోనే మనమేం ఆయన ఇది చేసింది కాదు. నేను ఈరోజు ఎవరైతే ఇది జరగలేదు అని చెప్పేసి నమ్ముతున్నారో, జరగలేదు అని అంటే ఫస్ట్గా అందరం కూడా సంతోషించే విషయం ఇది జరగలేదు అనే ఒక విషయాన్ని మీదనే అందరం కూడా సంతోషిస్తాం. ఎందుకనంటే ఇదేదో దీన్ని ఒక లబ్ధిగా తీసుకోలేనిది కాదు. ఒక వెంకటేశ్వర స్వామి భక్తునిగా, ఒక సనాతన ధర్మవాసిగా, ఒక హిందువుగా, ఆ దేవుణ్ణి ఎల్లవేళలా కొలిచే ఒక వ్యక్తిగా ప్రతి ఒక్కరం కూడా జరగకుంటేనే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను తప్ప ఇది జరుగుండాలని చెప్పి ఏ కోసాన కూడా మాకు లేదు. కానీ జరిగిందా లేదన్న ఒక విషయానికి వస్తే జరిగింది అని చెప్పేసి సాక్షాత్ ప్రభుత్వం చెప్తా ఉంది, టీటీడీ చెప్తా ఉంది, ల్యాబ్ రిపోర్ట్ జరుపుతూ ఉంది. అది కాకుండా గత ప్రభుత్వంలో జరిగింది అని చెప్పేసి ఈరోజు మేము దాన్ని నమ్ముతున్నాం. జరగలేదు అని చెప్పి వాళ్ళు చూపించుకోవడానికి కూడా వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఎంతో అవకాశం ఉంది. ఉదాహరణకు గతంలో జరిగిన శాంపుల్స్ తీయచ్చు, గతంలో వీళ్ళు రిపోర్ట్ పంపించినవి రిపోర్ట్స్ బయటకు తీయచ్చు. వీటన్నిటిని కూడా తీసి ప్రజలకు ఇది జరగలేదు, మా మీద ఒక అబాండ వేసినారు అని చెప్పేసి వాళ్ళు రికార్డెడ్ ప్రూఫ్గా చూపించగలిగినారని అంటే అంతకన్నా సంతోషించదగ్గ విషయం ఏ హిందువుకే కానీ ఏ వెంకటేశ్వర స్వామి భక్తునికి కానీ అంతకన్నా సంతోషించదగ్గ విషయమే లేదు. సో అంచేత ఎవరైతే జరగలేదు అని చెప్పి భావిస్తున్నారో వారు దయచేసి వితండవాదానికి పోయి, ఇప్పటికే మా మనసులు మా మనసు మేము చాలా చాలా కుమిలిపోతున్నాం. సో దానికి ఇంకా మీరు కారం చల్లే మాటలు చెప్పకుండా విషయంగా పరిగణించి ఖచ్చితంగా సైంటిఫిక్గా ప్రూవ్ చేయండి, ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ద్వారా ప్రూవ్ చేయండి ఇది జరగలేదు అని చెప్పేసి ఖచ్చితంగా మేము మీకు మద్దతుగా ఉంటాము. జరగలేదన్న ఒక విషయాన్ని మీరిగిన చెప్తే, మీరిగిన ప్రూవ్ చేయగలిగితే అది నమ్మదగ్గ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ గిన అయితే, ఒక విదండవాదం కాకుండా నమ్మదగ్గ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ గిన అయితే మేము ఎవరి మీద అబాండాలు వేస్తుంటే వారికి క్షమాపణ చెప్పి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయనకు మిమ్మల్ని మేము క్షమాపణ చెప్పి మా తలనీలాలు కూడా అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు కావాల్సింది జరిగిందన్న విషయం కాదు, జరగలేదు అన్న ఒక విషయాన్ని నమ్మే విధంగా మాకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలి. సో దానికై ఎవరైతే జరగలేదు అని చెప్పేసి కోరుకుంటున్నారో వారు దయచేసి ఈ కోణాన ఆలోచించాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై హింద్. ఇప్పుడు ఈరోజు జరిగింది అని చెప్పేసి అంటే చంద్రబాబు నాయుడు గారి మాట నిలబడుతుందా లేదని అంటే జగన్మోహన్ రెడ్డి గారిది లేదని అంటే గతంలో ఉన్న టీటీడీ ఈఓదో టీటీడీ చైర్మన్తో నిలబడుతుంది అన్నది కాదు మాకు ముఖ్యం. మాకు కావాల్సినది జరగలేదు అని అంటే అంతకన్నా సంతోషం మాకు లేదు. ఒక ఉదాహరణకు నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఏంటి తక్కువకు తీసుకున్నాము అనే మాట వస్తుంది 350. ఇప్పటిదాకా లడ్డు అయితే తయారు చేశారు కదా ఇన్ని రోజుల పాటు. ఒక్క నిమిషం నన్ను అడగ. ఇప్పటిదాకా లడ్డు తయారు చేసినారు కదా. సో ఇప్పటిదాకా లడ్డు తయారు చేసినప్పుడు లడ్డుకు నెయ్యి వాడింటారు కదా. ఆ నెయ్యి వాడినప్పుడు జరగలేదా జరిగిందా అన్న ఒక విషయాన్ని ల్యాబ్కు పంపిస్తేనే తెలిసేది. ల్యాబ్కు పంపించినారు అన్నట్టుగా ప్రతి ట్యాంకర్ని ల్యాబ్కు పంపించింటారు కదా. ప్రతి ట్యాంకర్ని ల్యాబ్కు పంపించింటారు. జరిగినది పెట్టుకుంటారు, జరగంది తీసేసింటారు, వెనక్కి పంపించినారు అనుకుందాం. జరిగినవి బాగున్నాయని చెప్పి రిపోర్ట్లు బయటకు తీ. ఇప్పుడు అదే కదా మేము అడుగుతున్నది. జరగలేదు అని చెప్పి భావించి లోపలికి ఏ నెయ్యి అయితే లోపలికి తీసుకొని వాటితో ప్రసాదాలు ఉండి భగవంతునికి సమర్పించి తర్వాత ప్రజలకు పంచిపెట్టాము, భక్తులకు పంచిపెట్టాము, ఆ ట్యాంకర్లు ఆ తాలూకు నెయ్యి రిపోర్ట్స్ బయటికి ఇవ్వు. అంతకన్నా కావాల్సినది ఏముంది? అంతకన్నా కావాల్సినది ఏముంది? మేము అడుగుతున్నది కూడా అంతే. ఈరోజు ఎక్కడికైనా కానీ ఒక శాంపులింగ్ పద్ధతి ఏంటి? ఒక ట్యాంకర్ వచ్చిందంటే నువ్వు ఫస్ట్ 4 శాంపుల్స్ తీస్తావు, 5 శాంపుల్స్ తీస్తావు, తీసి ఒకటి టెస్టింగ్ పంపిస్తావు, 2 నీకు సప్లై చేసిన వానికి ఇస్తావు, 2 నీ దగ్గర ఉంచుకుంటావు. సో ఎవరికైతే నువ్వు టెస్ట్ చేస్తేనే కదా అది బాగుందా బాగలేదని చెప్పేది. బాగున్న దానిలో మేము ఈ రకంగా టెస్ట్ చేసాము, ఈ రకంగా టెస్ట్ చేయించాము బయటికి పంపించి. సో వాటి రిపోర్ట్స్ ఇవ్వండి చాలా, అంతకన్నా ఏం కావాలి? ఇంకా 2 శాంపుల్స్ మీ దగ్గర ఉంటాయి. ఈరోజు ఆ శాంపుల్స్ని తీసుకోమని చెప్పండి. లేదా అక్కడ చెప్పొచ్చు ప్రభుత్వం వచ్చినాక శాంపుల్స్ అనేటివి ధ్వంసం చేసింది మా మీద ఒక అబాండ వేయడానికి అని చెప్పి 2 శాంపుల్స్ సప్లయర్కి ఇచ్చింటాం. సప్లయర్ దగ్గర నుంచి అక్కడ టీటీడీది ప్లస్ సప్లయర్ది ఇద్దరివి సీళ్లు ఉంటాయి, ఇద్దరివి దాని మీద సంతకాలు ఉంటాయి. ఆ శాంపుల్స్ తీసి ఇచ్చి ఎవరికైనా కానీ చెక్ చేసుకోమని చెప్పొచ్చుగా. సో వీటన్నిటికీ
ఎన్నో రకాలైన దీనికి ఇది ఏదో ఒక పూటతోటో ఒక నిమిషంతోటో లేదంటే ఒక విషయం కాదు ఇది. వీటికి అన్నిటి కూడా ఒక సమగ్ర విధానం ఉంటుంది. ఆ విధానంలో మనం తీసుకునే చర్యలు ఏమున్నాయి, మనం తీసుకున్న జాగ్రత్తలు ఏమున్నాయి, మనం 100 రూపాయలది 50 రూపాయలకి ఇచ్చినప్పుడు మనం ఎన్నో చర్యలు తీసుకుంటే మేము ఎంతో జాగ్రత్త పడతాం. ఆ జాగ్రత్త ఏం తీసుకున్నారో రికార్డు పూర్వకంగానే కదా జాగ్రత్త ఎవరైనా ఉండేది. కళ్ళతో చెవులతో చూసేది కాదు అది. దాన్ని నువ్వు టెస్టింగ్ పంపిస్తేనే వచ్చేది. టెస్టింగ్ పంపించినప్పుడు నీకు బాగున్న దాని రిపోర్ట్ ఉంటాయి కదా. ఈరోజు మనం హెల్త్ చెక్ చేయించుకుంటాము. హెల్త్ చెక్ చేయించుకున్నప్పుడు బాగలేదు అనేది రిపోర్ట్లోనే ఉంటుంది. బాగుంది అనుకో రిపోర్టే చూపిస్తుంది, బాగలేదు అనుకో రిపోర్టే చూపిస్తుంది. సో ఈరోజు బాగలేని రిపోర్ట్ చూపించినారు, దాన్ని వెనక్కి పంపించినది అని అంటున్నారు. సరే, ఆ మాట నమ్ముతాం. బాగున్న దాని రిపోర్ట్స్ చూపించండి. బాగున్న దాని రిపోర్ట్స్ చూపించి ఇద్దో మేమంతా తీసుకున్న నూనె బాగున్న దాన్ని మాత్రమే తీసుకున్నాము అని చెప్పి. ఈరోజు ఒక రోజు నెయ్యి 700 నుంచి 350 రూపాయల లెక్కగిన ఇవ్వాలి అని అంటే 50 లక్షల రూపాయల తక్కువకి ఇచ్చినట్టు. ఒక రోజుకు 50 లక్షల రూపాయలు తక్కువకి ఇచ్చినట్టు. 50 లక్షల రూపాయలు ఒక డొనేషన్ గానో లేదంటే స్వామివారికో దేవునికో మేము తక్కువకి ఇచ్చినాము అని చెప్తున్నారు కొంతమంది. ఎవరన్నా అట్లా డొనేషన్ కింద ఇచ్చిన వాళ్ళు అదే రోజు డొనేషన్ కింద తీసుకున్న వాటిని అదే రోజు ఈఓ కానీ టీటీడీ కానీ వారందరూ కూడా దాన్ని బహిరంగ ప్రజలు దాన్ని ఒక ప్రెస్ నోటిఫికేషన్ ద్వారా పలాని వ్యక్తి ఇంత డొనేషన్ ఇచ్చినాడు అని చెప్పేసి అంటారు. ఆ రకంగా ఏదైనా చేసినది ఉంటే చూపించండి దాన్ని అయినా కానీ, అట్లన్నా నమ్ముతాం. ఈ రోజు డొనేషన్ కాదు, ఆ రోజే డొనేషన్ కింద ఇచ్చిన దాన్ని నువ్వు బియ్యమి ఒక లారీ బియ్యమి ఆయనకు నీకు వస్తుంది. మీకు డొనేషన్ ఇచ్చినారు, మీ దగ్గర నుంచి ఇన్ని బస్తాల బియ్యం తీసుకున్నామని చెప్పి మనకు స్లిప్ వస్తుంది. భగవంతుని దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ తులాభారం ఉంటుంది. ఆ తులాభారంలో నీకు స్లిప్ వస్తుంది. ఆ 5 కేజీల బెల్లం నువ్వు అక్కడ బంగారం అంటారు అన్నప్పుడు అక్కడ స్లిప్ ఇస్తారు. 5 కేజీల బంగారు స్వామికి. అంటే బంగారం అంటే నిజమైన బంగారు కాదు, బెల్లాన్ని బంగారు అంటారు అనమాట. సో అట్లా ఇచ్చినామని చెప్పి ఒక స్లిప్ వస్తుంది. చూపించండి అట్లయినా కానీ ఇన్ని కేజీలు నెయ్యి తీసుకున్నాము డొనేషన్ కింద అని చెప్పి. సో ఇవన్నీ మేమేమంటే ఒక సగటు హిందూగా మేము కోరుకునేది ఏంటనంటే, ఈరోజు ప్రభుత్వం ఒక పక్క చెప్పింది, టీటీడీ ఈఓ గారు ఒక పక్క చెప్పినారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా నమ్మే పరిస్థితే. జరగలేదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సింది ఎవరైతే జరగట్లేదు అని చెప్పి చెప్తున్నారో వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి. సో ఈ విషయాన్ని హిందూ ధార్మిక సంస్థలన్నీ కూడా ఒక వేదిక పైకి వచ్చి ఈ రకంగా జరుగుతున్న వీటిని ఖచ్చితంగా దీంట్లో నిజార్థన చేసి నిజం జరిగింది అని అంటే ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా దీన్ని మన నిరసన తెలపాలి. జరగలేదు అని అంటే ఇది జరగలేదు అని ఒక విషయాన్ని హిందూ ధార్మిక సంస్థలు చేయాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. సో ఈరోజు హిందూ ధార్మిక సంస్థలతో మాట్లాడుతుంటే ప్రజలు బయటికి రావట్లేదు అని చెప్పేసి ఒక నినాదం ఉంది. సో ప్రజలు బయటికి రావాలి అని అంటే నీకు ఒక నాయకత్వం కావాలి. ఆ నాయకత్వాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అందించారు. సో వారికి మనం మద్దతు తెలపాలి. అవునా కాదా? అవునా కాదా? సో ఖచ్చితంగా మనం అందరం కూడా ఈరోజు ఆ మద్దతు ఆయనకు ఎవరి మీదనో అగెనెస్ట్గా, ఎవరి మీదనో కోపంతోనో, రాజకీయంగానో లేదనంటే ఇంకొక పరంగానో కాదు. సనాతన ధర్మం మీద దాడి జరిగినప్పుడు కానీ, సనాతన ధర్మానికి అన్యాయం జరిగినప్పుడు కానీ, హిందూ ప్రార్థనా స్థలాన్ని దేవాలయాల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కానీ ముందుకు వచ్చేదానికి ఒక నాయకుడు మనకు వచ్చినారు కాబట్టి ఆయనకు మనము సంఘీభావం తెలపాలనేది ఈరోజు ఈ చర్చ. జై హింద్. నాకున్న కర్మ ఏంటనంటే, ఎందుకు దీన్ని ప్రతిదాన్ని రాజకీయంతో మీరు రాజకీయ కోణంలో ఎందుకు ఆలోచన చేస్తారు? ఇతరులు ఇస్లాం మతం కావచ్చు, క్రిస్టియన్స్ కానీ వాళ్ళు తీసుకున్నట్టు విధంగా మనం ఎందుకు కానీ ఒక విషయాన్ని సీరియస్గా తీసుకోలేకపోతున్నాము అని చెప్పేసి మనలో మనం ఒకవేళ నువ్వు సనాతన ధర్మాన్ని నమ్మే వ్యక్తి అయితే మనలో మనం ఈరోజు క్వశ్చన్ చేసుకోవాలి. దీన్ని రాజకీయంతో ముడిపెట్టేది ఏంటి? ఏ రకంగా ఒక ఉప ముఖ్యమంత్రి, ఒకవేళ ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఏదైనా కానీ జరిగింది అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసేయగలుగుతారా? అది కాదు కదా. ఎవరిని మాత్రం లోపల పెట్టగలుగుతావు? ఈరోజు నువ్వు చట్టానికి అతీతంగా నువ్వేమన్నా చేస్తే అది వేరే విషయం. కానీ చట్టపరంగా చేయాలి అని అనుకుంటే ఒక ప్రధానమంత్రి కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదనంటే ఇంకెవరన్నా కావచ్చు, వాళ్ళకి ఏం అధికారం ఉంది దీని మీద? నువ్వు వెంటనే వీళ్ళ మీద చర్య తీసుకో, లేదనంటే ఇతను చేసేసినాడని చెప్పడమో చేసినాడని చేయడం అట్లా కాదు. అవర్ కాన్స్టిట్యూషన్ డజంట్ వర్క్ లైక్ దట్ కదా. ఏదున్నా ఒక పోలీస్ కంప్లైంట్, ఒక క్రిమినల్ కంప్లైంట్, లేదనంటే ఒక కంప్లైంట్ ఫైల్ అవ్వాలి, ఆ కంప్లైంట్ని తీసుకోవాలి, దానిని వెతకాలి, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ రావాలి.
ఇన్వెస్టిగేట్ చేయాలి, ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, కోర్టులో నిరూపించాలి. ఇందులో ఇప్పుడు ఈ విషయంలో నాకు తెలిసి ఏ కోర్టులో కూడా ఇది ప్రూవ్ అవ్వదు. ఎందుకనంటే నువ్వు నెయ్యి తీసుకొచ్చి నాకు ఇచ్చావు, నేను నెయ్యి తీసుకున్నాను, బాగుందనే కదా లెక్క. నీకు నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేయి, నేను తీసుకెళ్తాను. ఎవరినని చెప్పి దీంట్లో ఫిక్స్ చేస్తావు? సంతకం పెట్టేది ఎవరు? కింద ఒక యూడీసీ. ముఖ్యమంత్రి దీంట్లో ఎక్కడన్నా చట్టపరంగా ముఖ్యమంత్రిని ఆర్ ప్రధానమంత్రిని కానీ, ఆనాటి ముఖ్యమంత్రి కావచ్చు, ఈనాటి ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళని నువ్వు కనీసం ఈవోన్ కూడా నువ్వు ఛార్జ్ చేయలేవు. అటానమస్ కాదు, ఇంకోటి కాదు. అటానమస్ అయినంత మాత్రం చట్టం వేరే, గవర్నమెంట్ అయినంత మాత్రం చట్టం వేరే కాదు. నువ్వు ఇప్పుడు ఎవరైతే అక్కడ దించుకున్న వ్యక్తి ఉన్నాడో, ఎవడైతే దీనికి ఇన్ఛార్జ్ ఉన్నాడో అతను సంతకం పెట్టింటాడు అంతే. అతను సంతకం పెట్టి రేపొద్దున ఏదన్నా ఉంటే ఏదో ఒక బలిపశువుని ఎవరినో చేయాల్సింది తప్ప వాస్తవంగా ఎక్కడ జరిగింది, ఎవరు దీనికి బాధ్యతలు అని చెప్పే ప్రసక్తి చట్టపరంగా ఉంటుందని చెప్పి నేనైతే నమ్మను. దీన్ని చట్టం అంతో ఇంత తెలిసిన వ్యక్తిగా, లేదంటే అంతో ఇంత అవగాహన తెలిసినదిగా, అంతో ఇంత అవగాహన ఉన్న వ్యక్తిగా. సప్లయర్ ఏమంటాడు, నీకు నచ్చకపోతే నాకు వాపస్ ఇస్తే తీసుకెళ్తాను అంటాడు. ఆ సింపుల్ యాజ్ దాట్. నేను పాలిటిక్స్ విషయం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఫస్ట్ నా ధర్మం నాకు ముఖ్యం. దయచేసి దీన్ని ఏ రకమైన రాజకీయ కోణంలో చూడొద్దు. నేను రాజకీయ పరంగా దీన్ని చేస్తున్నది కాదు. నా ఆవేదన అంతా కూడా నాకు తెలిసిన అంతో ఇంతో దీన్ని నేను వెంకటేశ్వర స్వామి భక్తులకు తెలియపరిచి ఈ రకంగా ఉంటుంది అని చెప్పడానికి తప్ప నా బాధ, ఇదేదో రాజకీయ అవసరాల కొరకో ఏదో కాదు. నాకిన రాజకీయం మీద అంత మోజేగి ఉన్నట్టుగా గతంలోనే నేను ఎలక్షన్ పార్టిసిపేట్ చేసేవాడిని. నేను జనసేనలో ఉండి కామ్గా ఉన్నాను అనుకో. గతంలో నాకు వాళ్ళు ఇచ్చిన దీన్ని బట్టి చూసి నేను సరే అని ఉన్నట్టే ఖచ్చితంగా నేను కంటెస్ట్ చేసేవాడిని. సో నాకు రాజకీయాల మీద రాజకీయం లబ్ధి ఏదో చేకూర్చుకోవాలి ఈ విషయం మీద అని చెప్పేసి అని అనుకునే అంత నీచున్నైతే కాదు నేను. ఏదో మనకు ఇవ్వాలి, మనకు అకామిడేట్ చేయాలి కదా, మళ్ళీ ఉంది ఆకాంక్ష అయితే ఉంది. ఇప్పుడు ఒక పాత్రికేయ మిత్రుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెంకటేశ్వర స్వామి ఇమేజ్కు దెబ్బతీస్తుందేమో అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దయచేసి ఏ ఒక్కరు కూడా ఆ రకంగా భావించొద్దండి. వెంకటేశ్వర స్వామి అంతర్యామి, ఆయన దెబ్బతీయగలిగిన శక్తి ఈ భూమండలం కాదు, యావత్తు విశ్వంలోనే లేదు. అది ఎవరి వల్ల కాదు. ఆయనని కలంకుషితం చేయగలిగిన శక్తి ఈ ప్రపంచంలో కాదు, ఈ విశ్వంలోనే లేదు. ఏదైనా జరిగిందని అంటే మన నమ్మకాలను మొమ్ము జరిగినాయి, మనం నమ్మిన వ్యక్తులు మనం మోసం చేసింటారు తప్ప దేవుని కలుషితం చేయగలిగిన శక్తి ఈ విశ్వంలోనే లేదు అన్న ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి.